మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు రోడ్డెక్కారు. తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని ఎవరైతే ఉద్యోగాల నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ రాజీనామా చేసినటువంటి వారిని మరి తిరిగి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన కూర్చున్నారు. మనతో మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు. సార్ మేడం చెప్పండి, ఈరోజు మీరు ఆందోళన చేయడానికి కారణం ఏంటి? మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడము, మా గౌరవ వేతనాలు మాకు చెల్లించకపోవడము, మాకంటూ ఉద్యోగ భద్రత లేదు. తర్వాత మేము కొనసాగమా అనేది మాకు ప్రశ్నార్థకంగా ఉంది. వచ్చే క్యాబినెట్లో అన్న మా గురించి కొంచెం చర్చిస్తారని వేడుకుంటున్నాం. గవర్నమెంట్ హామీలు ఏంటి? ఎలక్షన్ టైంలో 10,000 జీతం ఇస్తానని ఒక హామీ, ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు సీఎం గారు. అలాగే మమ్మల్ని కొనసాగిస్తాము వాలంటీర్లుగా అని చెప్పేసి హామీ ఇచ్చినారు. మీరు చెప్పండి, అసలు వాలంటీర్లు ఎక్కడ చట్టబద్ధత లేదు, రికార్డెడ్గా లేదనేసి స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితులు మిమ్మల్ని కొనసాగించే అవకాశం ఉందా? చట్టబద్ధత లేదనేది అంటే మేము 5 years వాలంటీర్ వ్యవస్థ అనేది మేము చేసినాం కదా. ఇప్పటికి ఈరోజు వచ్చినప్పుడు ఇది లేదు, అగ్రిమెంట్ లేదు, మీది అనేది రెన్యువల్ అయిపోయింది, మొత్తం టోటల్ అయిపోయింది, పోయిన ప్రభుత్వంలోనే మిమ్మల్ని చేసినారు అన్నప్పుడు మాకు జీతాలు ఎందుకు వేసినారు? ఏమిటి గురించి వేసినారు? మీ జియో ప్రకారంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారంగానే మీరు చేయండి. ఇప్పుడు మీరు 10,000 ఇస్తాను, వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ తీసేయను, ఇస్తాను, మీ ఉద్యోగాలు మీకుంటాయని చెప్పేసి చెప్పినాడు కదా. అదే మాకు చేయండి. మేము చెప్పిన దానికే మీరు ఒక మేనిఫెస్టోలోనే మాదనేది ఒకటి చేర్చినారు కాబట్టి మీరు అడుగుతున్నాం. మేము మమ్మల్ని ఇంతవరకు 4 నెలల నుండి పైన కేబినెట్లోన 3 months శాలరీస్ ఇచ్చినామని చెప్పినారు. ఎక్కడ పడినాయన్నా? 3 months ఎక్కడ పడినాయి? పడలేదు కదా. అసలు అమౌంట్ ఎక్కడనే 3 months నుండి కూడా పడలేదు కదా. ఒకవేళ అయిపోయింది, రెన్యువల్ అయిపోయినప్పుడు కూడా ఎలక్షన్ టైంలోనూ కూడా మాకు ఇంకా శాలరీస్ ఇచ్చినారు కదా. మీరు వచ్చిన తర్వాత మాకు శాలరీస్ అనేది బంద్ చేసినారు. అంత కొద్ది ఎలక్షన్ కమిషనరు ఉన్నప్పుడు కూడా మాకు జీతాలు వేసినారు కదా. అప్పుడు వరకు మాది రెన్యువల్ ఉంటుంది కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? 2,60,000 మంది రోడ్డు పాలవుతాం. ఒక బీద వాళ్ళు, ఒక జెంట్స్ వచ్చేసి ఎక్కడో తుట్టు బతుకుతారు, లేడీస్ మాత్రం బతకలేరు. దయచేసి చంద్రబాబు నాయుడుకి మరీ వాలంటరీ వాళ్ళ తరపున మరీ జోడు చెప్తున్నాము, చేరుస్తున్నాము. మీరు కంపల్సరీ వాళ్ళు వైసీపీ చెందినటువంటి కార్యకర్తలు మొత్తం వాలంటీర్లు అంతా కూడా వైసీపీ చెందిన వాళ్ళే కాబట్టి పెట్టుకోవడం కుదరదు అనేటువంటిది ఒక ప్రభుత్వం భావిస్తుంది. మేము పార్టీలకు అతీతంగా ఎప్పుడు పనిచేయలేదండి. ఈ రోజు కూడా ఇప్పుడు రాజీనామా చేయని వాళ్ళల్లో కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ పార్టీకి అతీతంగా పనిచేసిన వాళ్ళు అనుకుంటారా? ఎట్లా అనుకుంటారంటే అట్లా 2019లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారధిగా, అంటే సచివాలయానికి, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఏర్పాటు చేసుకున్నారు. యాజ్ ఎ జీవో ప్రకారంగా ఏర్పాటు చేసుకున్నారు. యాజ్ ఎ రిజర్వేషన్ ప్రకారంగా అప్పుడు రిక్రూట్ చేసినారు. అసలు ఇప్పుడు రిజర్వేషన్ లేదు, మీ రిక్రూట్మెంటే లేదు, అసలు రెన్యువలే లేదు అంటారు. ఆ రోజు ఉగాది రోజున ఇట్లా చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట ఇచ్చినారు, మాకు ప్రెస్ మీట్ ఇచ్చినారు. లేదండి, ఉగాది రోజున మేము వాలంటీర్లను కొనసాగిస్తాము, 10,000 రూపాయలు చేస్తాము అన్నారు. ఆ రోజు అన్నారు, నమ్మి కూడా ఓటేషన్లు ఉన్నారు కదా. అట్లా అనుకుంటే మేము గిన వైసీపీ కార్యకర్తలం అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారే గెలిచిండాల్సింది కదా. ఇప్పుడు మా మాట ఇప్పుడు మేము ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లేసి గెలిపేయాలనుకుంటే అది వేరు, అది రాజకీయాలకు అతీతంగా పనిచేసిన వాళ్ళం మేము. ఈరోజు పోయి ఒక క్లస్టర్లో పోయి అడగండి, ఒక కుటుంబాన్ని అడగండి, అదే మేమేమేం సేవలు చేసినాం అనేది అర్థమవుతుంది. ఒక రేషన్ కార్డుకి యాడ్ చేయాలంటే దాదాపు 7-8 నెలలు టీడీపీ ప్రభుత్వంలో నేను తిరిగినానండి. అదే రోజు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు యాడ్ చేయాలంటే ఒక 1 hourలో యాడ్ చేసి ఇచ్చినామండి. అంటే ఇది ప్రభుత్వం కార్యక్రమం కాదా? రాజకీయ పరంగా చేసినామా? అప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టి బ్రహ్మాండంగా అప్పుడు 1000 ఇచ్చే పెన్షన్లు తెప్పించుకున్నారు. మేము ఈరోజు ఏ ఒక్క రూపాయి ఆశించకుండా పేదలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి మేము పెన్షన్ తెప్పించాం. అంటే పెన్షన్లు ఎట్లా తెప్పించాం అనేది యాజ్ అ రూల్ ప్రకారమే. అంటే వీళ్ళదొక రూలు, మాదొక రూలా? అంటే ఒక
వీళ్ళు వాగ్దానం చేసేటప్పుడు ఏమైనా మాడతారండి, అయిపోయిన తర్వాత పట్టించుకునేది లేదు. 4 నెలలు అవుతుందండి, 2,60,000 మంది ఉన్నారు. కనీసం ఒక్క రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి అయ్యా ఇది పరిస్థితి మేము కొనసాగిస్తాం, లేదు కొనసాగించలేమని చెప్పండి, ప్రెస్ మీట్ వచ్చి చెప్పండి కొనసాగించలేము, బడ్జెట్ లేదంటాడు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎంతో ఉంది. 2,60,000 మందికి ఒక ఉపాధి చూపించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మీరు చెప్పండి, వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కూడా మేము ఈ యొక్క పెన్షన్ సక్సెస్ఫుల్గా అందించాము, మరి వాలంటీర్ వ్యవస్థ మాకేంటి అనేటువంటి ప్రభుత్వం ఆలోచన మీరేం చెప్తారు? 2,60,000 మంది రోడ్డును పడినాం సార్. మాకు 4 నెలల నుంచి జీతాలు లేవు. ఫస్ట్ ఆ 4 నెలల జీతాలు విడుదల చేయండి, మాకు ఇవ్వండి. నెక్స్ట్ మాకు ఉద్యోగ భద్రత ఇస్తామన్నారు. ఎక్కడ ఉద్యోగ భద్రత, ఎక్కడ మా 10,000 అడుగుతున్నాం. సరే 10,000 లేకపోతే మీకు బడ్జెట్ ఉన్నప్పుడు వేయండి, మాకు 5,000 వేయండి. జీవో పాస్ చేయలేదు, జీవో ఫస్ట్ పాస్ చేయండి. ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద ఉన్నారు. డిగ్రీలు బీఈడీలు చేసిన వాళ్ళు, ఎంఏలు ఎంబీఏలు. ఇక్కడ నిరుద్యోగం ఉంది. ఇక్కడ నిరుద్యోగ సమస్య నిర్మూలించండి, పేదరికాన్ని నిర్మూలించండి. చిన్న పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి డబ్బులు? రేపు వాళ్ళకి వస్తుంది పండగ, ఆ పండగకి ఏం తినాలా ఇంట్లో? అంటే వరద బాధితుల కంటే ఎక్కువ వాలంటీర్లే బాధితులుగా ఉన్నాము. ఎక్కడ కనిపిస్తుంది మీకు ఇదంతా గవర్నమెంట్కి? ఇది ఏమి పరిస్థితి మాది? వరద బాధితులకి 4 కోట్లు వచ్చినాయి అన్నాయి, మరి మా కోట్లు ఏడపోయినాయి. 1 కోటి వేయండి, ఏడికి పోతుంది అది? ఇదేం పరిస్థితి మాది? అడుక్కో తినే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు స్టేజ్ ఎక్కి మనకు 10,000 ఇస్తాము, భద్రత ఇస్తాము అని అన్నారు. మేము చిన్న పిల్లలకి కరోనా టైంలో చిన్న పిల్లలకి ప్రెగ్నెన్సీలో పని చేసినాం. మేము ఎవరైనా చేసినారా? ఇప్పుడు బాబుని ఎత్తుకొని కూడా వచ్చినాము. ఎందుకు? మేము ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ అయినా పని చేసినాము. ఎందుకంటే మనకు ఏ పార్టీకి అతీతంగా పని చేసినాం. మేము ఇప్పుడు రాజకీయాలు ఉన్నారని కాదు, మేము ఏ పార్టీకి పని చేయము. మేము గవర్నమెంట్ ఉద్యోగి, మేము గవర్నమెంట్లోనే పని చేస్తాము. ఎట్లా మున్సిపాలిటీలో సెక్రటరీలు పని చేస్తున్నారు అట్లనే వాలంటీర్ పని చేస్తారు. ఎవరికి లొంగలే మేము, ఏ కమిషనర్కి లొంగలే, ఏ ఎమ్మెల్యేకి లొంగలే, ఏ రాజకీయ పార్టీకి మేము లొంగలేదు. మాకు ఎట్లా 10,000 ఇస్తా అన్నారో, మా ఉద్యోగ భద్రత ఎట్లా చేస్తా అన్నారో అట్లా ఖచ్చితంగా చేయాల్సింది. లేకుంటే ప్రతి వాలంటీర్ ప్రతి ఊర్లో ధర్నా కరెక్ట్ గా చేస్తాము, డైలీ వచ్చి కూర్చుంటాము, రాస్తారోకో చేస్తాం. మేము ప్రతి ఊర్లో విజయవాడ ప్రతి జగ ఇట్లా చేస్తున్నారో ఖచ్చితంగా మేము అందరం దిగుతాం. ఇంకా మీరు చెప్పండి, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదని ఈ రోజు రోడ్డు పాలు చేశారని 2,60,000 ఇక ఎవరైతే వాలంటీర్ ఉన్నారో వీళ్ళు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి. మరి నిరుద్యోగంగా మీరు ఏం చెప్తారు? ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ముందు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్టుందంటే, ఎలక్షన్ల ముందు మాత్రం బోటు మల్లన్న, ఎలక్షన్లు అయిపోయినాక బోడి మల్లన్న అన్న చందంగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు వాలంటీర్లు అందరూ భయాందోళన చెందుతున్నారంటే, వాలంటీర్లు అడగకముందే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వాళ్ళకు 10,000 రూపాయలు గౌరవవేతం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. తీరా అధికారం చేపట్టి 4 నెలలు అవుతా ఉంది, మంత్రివర్గ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పటి వరకు మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేయడం చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మరొక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్లో రాసుకున్నాం, వైసీపీ వాళ్ళు చాలా అవినీతి చేశారని చెప్పేసి. అంటే అవినీతి చేసినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మీ పార్టీలో చేరితే పునీతులు అయిపోతారు, కానీ 5,000 జీతం కోసం భార్య పిల్లలను వదిలిపెట్టుకొని పని చేసినటువంటి వాలంటీర్లకు వైసీపీ ముద్ర వేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడే మన ఆలూరు నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాం గారు ఉన్నారు. నారా లోకేష్ చెప్పారు, నేను రెడ్ బుక్లో గుమ్మనూరు జయరాం పేరు రాసుకున్నానని చెప్పేసి. ఆయనకు పిలిచి మరీ వేరే జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారే. మరి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉన్నటువంటి వాలంటీర్లకి వైసీపీ ముద్ర వేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళకి వెంటనే యుద్ధ ప్రాతిపదికన వీళ్ళకి 10,000 జీతంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మందికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు వాలంటీర్లంతా రోడ్డెక్కారు. ఉద్యోగ భద్రత కల్పించాలని చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 10,000 హామీ నెరవేర్చాలని, ఎవరైతే ఇప్పుడు రాజీనామా చేసి రోడ్డు బయటకు వచ్చినటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలకు ఈ వాలంటీర్గా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించేటువంటి ఆ పరిస్థితి అయితే కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.